హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు నేను త్వరలో సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. అందరికీ కొంతమందికి చిన్నపిల్లలకి ఇచ్చున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మే కంప్లీట్గా అందరికీ సమ్మర్ హాలిడేసే ఉంటాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో చిల్డ్రన్స్ తోటి మనం ఎలా స్పెండ్ చేయాలి, ఎలా మింగిల్డ్ అవ్వాలి వాళ్ళతో అనే విషయం మీద ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను కొన్ని విషయాలు. అవేంటి అంటే, ఇప్పుడు ఎక్కువ మంది బోత్ ఆర్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా హాస్టల్లోనే ఉంచి చదివించడం జరుగుతుంది. సరే, ఓకే, తప్పదు. కాకపోతే సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆ కోర్స్ అనో సమ్మర్కి ఈ కోర్స్ అనో దానికి పంపించడం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులతో గడిపేటువంటి సమయం చాలా తగ్గిపోతుంది. కనీసం వీళ్ళు మన పెదనాన్నలు, వీళ్ళు మన బాబాయిలు, వీళ్ళు మన అమ్మలు, లేదా వీళ్ళు మన మేనత్తలు, వీళ్ళు మన మేనమామలు, దగ్గర రిలేషన్స్ కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. అదొకటి. ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు కంఫర్ట్గా ఉండాలి, సేఫ్ జోన్గా ఉండాలి అని చెప్పేసి ఎక్కడికన్నా వెళ్తే మా పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు అనేటువంటి దృక్పథాన్ని కూడా మనమే ఖచ్చితంగా అలవాటు చేస్తున్నాం పిల్లలకి. దీనివల్ల వాళ్ళకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది రాను. ఇదివరకటి రోజుల్లో ఒకసారి మీరే ఆలోచించండి. మన చిన్నతనం రోజుల్లో హాయిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్న, అప్పటికి పేరెంట్స్ ఇద్దరు పెద్దగా ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి మనం ఎక్కువగా తల్లిదండ్రులతోటే గడిపేటువంటి వాళ్ళము. రిలేషన్స్ కూడా మనకు బాగా తెలిసేవి. సమ్మర్ హాలిడేస్కో అలా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో అలా వెళ్ళినప్పుడు అందరం కలిపి ఉండడము, లేదు డాబా మీద హాయిగా అందరం కలిసి పడుకుంటూ మాట్లాడుకుంటూ చేయడము, పిల్లలందరం కలిసి ఆడుకోవడము, అలాంటి మెమరీస్ ఇప్పుడు మన పిల్లలకు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా, ఎవరైనా సరే ఈ రోజుల్లో. అందుకని నేను చెప్పేది ఏంటంటే, సమ్మర్ హాలిడేస్లో అయినా సరే పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని, ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా ఆ సమ్మర్ నెల మొత్తం కనీసం వాళ్ళతో స్పెండ్ చేయడానికైనా సరే మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా చూడండి, పెద్ద స్కూల్స్లో మనం వేస్తున్నాం. అక్కడ ఏంటంటే వంటలని, అదని ఇదని, టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అంటున్నారు. అదేమంటే, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏందో ఇంట్లోనే మనం నేర్పించవచ్చు పిల్లలకి. రీసెంట్గానే మనం చూసాము, అంటే నేను చెప్పొచ్చు చెప్పకూడదు, ఈ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి సింగపూర్లో స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ టమాటో అనేది కుకింగ్ ప్రాసెస్లో చాలామంది పిల్లలకు కూడా గాయాలయ్యాయి. 2-3 పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ అబ్బాయికి కూడా గాయాలయ్యాయని చెప్పి చదవడం జరిగింది. అబ్బాయికి ఎంత 6.5, అబ్బాయికి 6.5 ఇయర్సే, అంతే, అంతకుమించి నాకేమి అంతే, అంత వయసే అని చెప్పి టీవీలో కూడా చెప్తూ ఉన్నారు. 6.5 ఇయర్స్ అబ్బాయిని అక్కడ వంట చేస్తుంటే ఆ స్కూల్ అబ్బాయి పెద్ద గ్రేడ్ స్కూల్ అని చెప్తుంటాం. అదే మన ఇంట్లో అయితే 6.5 ఏదైనా జరిగింది అనుకోండి, మన ఇంట్లో ఒకవేళ అలా చేస్తూ ప్రమాదం ఏదైనా జరిగితే ఏమంటే 6.5 ఇయర్స్ పిల్లల చేత అలా ఎట్లా చేయిస్తారు అని చెప్పి మనమే అంటాం ఖచ్చితంగా కూడా. కాబట్టి అలా కాకుండా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, ఇప్పుడు మన ఇంట్లో సెలవుల్లో ఉన్నారు పిల్లలు, మనం చేస్తూ ఉంటాం, ఇదిగో ఈ కూర తరిగించు, లేదు ఈ గిన్నె అక్కడ బోర్లిచ్చు, లేదు మనం చేస్తూ ఒక కిటికీ మనం దుడుస్తుంటాం, పక్కన ఈ గుడ్డ పిండి, లేదు ఈ గుడ్డ పట్టుకో, అలా చెప్తూ వాళ్ళతో ఆ మాటలు, మీ అత్తలు మీ నాయనమ్మలు ఇలా ఉండేవాళ్ళు, మీ తాతయ్యలు ఇలా ఉండేవాళ్ళు, చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం, మా ఫ్రెండ్స్ తోటి ఇలా ఆడుకునేవాళ్ళం, అలాంటి విషయాలన్నీ కూడా మనం పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తుంటాయి. వాళ్ళతోటి మనం మింగిల్డ్ అయినట్టు ఉంటుంది. కేవలం చదువునే కాదు, టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అదే వస్తుంది. లేదు మనం గ్యాస్ దగ్గర ఉంటాం, గ్యాస్ ఎలా ఆపాలి, ఎలా ఆన్ చేయాలి మన దగ్గర ఉండి చూపించడం. ఎప్పుడైనా మనకి ఇరుకు ఇబ్బంది అయినప్పుడు కూడా కనీసం వాళ్ళు ఒక పాలు కాచుకొని తాగడం కానీ, లేదు ఒక అంత అన్నం వండుకొని తినడం కానీ, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. అదేం తప్పేం కాదు కదా. మన ఇంట్లో చేయిస్తే అబ్బా పిల్లల చేత చేయిస్తున్నారు అనుకుంటాం. అదే ఇప్పుడు మరి ఆ స్కూల్స్లో 6.5 ఇయర్స్ పిల్లల చేత చేయించింది ఏంది? అదేమంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ స్కూల్స్ ఎలాంటి స్కూల్స్ అంటే అడవిలో పెట్టినా కూడా అబ్బాయి బతకగలడు అని చెప్తున్నారు. అదేదో మనం ఇంట్లోనే నేర్పించవచ్చు కదా. అన్ని లక్షలు పెట్టి ఆ స్కూల్స్లో చేర్చేటువంటి స్తోమత స్థాయి అందరికి ఉండదు కదా. నా ఉద్దేశం ప్రకారం 70% పీపుల్కి అలా ఉండదు. ఉన్న వాళ్ళకి ఓకే చేర్చుకుంటే దానికి నేనేం అభ్యంతరం చెప్పను. అలా కాకుండా మన పిల్లల్ని మన ఇంట్లోనే మనం పనిచేస్తూ, మనతో పాటు వాళ్ళు తిరుగుతూ, వాళ్ళకేదో మనం మాటలు చెప్తూ, లేదో కథల పుస్తకం ఇచ్చి స్వామి వివేకానంద, లేదా అలాంటి పుస్తకాలు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, ఇలాంటి చిన్న చందమామ కథలు, ఇలాంటి బుక్స్ చదివి నువ్వేం చదువుకున్నావు, ఏముంది దాంట్లో, అది ఒకసారి మనం చెప్పించుకుంటూ, లేదా పెద్దగా చదవమని చెప్పడం. పెద్దగా చదవడం వల్ల వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ధారణ వస్తుంది. చదవడం అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి
దాన్ని నేనేం కాదండి అని చెప్పలేదు. నువ్వేం చదివావు, నువ్వేం అర్థం చేసుకున్నావు, లేదు మనం వాళ్ళకు ఒక కథలు చెప్తూ ఆ కథలు నువ్వేం విన్నావని చెప్పి అడుగుతూ ఉంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు రామాయణం చెప్తున్నాము, రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది. లేదు ఒక నాయనమ్మ ఇంటికి పోయినా అక్కడ మావయ్య పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, అందరూ కలిసి ఆడుకుంటున్నారు, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ డెవలప్ అవుతుంది, బ్రాడ్ మైండెడ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అందరికీ ఒకళ్ళిద్దరే పిల్లలు, ఎవరి పిల్లలు వాళ్ళకి గారాబు, మా పిల్లలు అడ్జస్ట్ కాదు, దానివల్ల వాళ్ళకి అడ్జస్ట్ మెంటాలిటీయే లేకుండా పోతుంది. రీసెంట్గానే ఒక 1 or 2 years బ్యాక్ తిరుపతిలో శ్రీ చైతన్య స్కూల్లో ఒక అబ్బాయి స్టూడెంట్స్ టీచర్ క్లాస్ అయిపోయి వేరే టీచర్ వచ్చే లోపల ఒక అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయని కత్తితో పొడిచారని చెప్పి మనందరం టీవీలో చూసాం. దీనికి కారణం ఏంటి? పిల్లల్లో విశాల దృక్పథం లేకపోవడం. నేను కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఆలోచన ఉండడం కరెక్ట్, ఖచ్చితంగా ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి. కానీ పక్కనోడికి వచ్చాయి నాకు రాలేదని వాళ్ళు ఏదైనా చేయాలని ఇది ఉండకూడదు. మనం కూడా చదువుకోవాలి, మనం కూడా తెచ్చుకోవాలి అనే విశాల దృక్పథం ఉండాలి. అవతలకి వస్తే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసేటువంటి గుణం ఉండాలి మనకి. అప్పుడే మనం కూడా జీవితంలో ఎదుగుతాం, డెవలప్ అవుతాం, మంచి లక్షణాలు అన్నమాట. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల నుంచి వస్తాయి, తర్వాత స్కూల్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు స్కూల్స్లో కూడా రుబ్బించడం, ఉదయం పైన మార్కులు వాళ్ళు ప్రాణం తీస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ అలా చేస్తున్నారు. కనీసం సమ్మర్ హాలిడేస్ రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ తల్లిదండ్రులతో మీరు ఎలా గడిపారు, మెమరీస్ అంటే ఏం చెప్పుకుంటారండి వాళ్ళు? మీరు చెప్పండి. మనం అట్లా కాదు, చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఉన్నాం, మా అమ్మ అలా చేసింది, మా నాన్న ఇలా చేశాడు, లేదు మా మామయ్య వాళ్ళకి వెళ్ళేవాళ్ళం, లేదు మా అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళేవాళ్ళం, మా అమ్మమ్మ ఇలా చేసింది. నేనైతే మా పిల్లలకు అలాగే చెప్తూ ఉంటానండి. మరి చిన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం, మా అమ్మమ్మ ఇలా చేసేది, మేము ఇట్లా ఉండేవాళ్ళం, మేము ఇట్లా చేసేవాళ్ళం అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ తోటి ఎక్కువ టైము సమ్మర్ హాలిడేస్లో అయినా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అలా ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీ అభిప్రాయం, మీ పరిస్థితులు, మీకు వీలైనంత వరకు కూడా మనం వాళ్ళతో గడపాలి. అప్పుడప్పుడు మన పిల్లల్ని వెకేషన్స్కి మన బంధువులకు తీసుకెళ్ళాలి, వాళ్ళతో పరిచయం చేసుకోవాలి, వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించాలి. అలా ఉండడం వల్ల ఒకరికొకరు రాకపోకలు పెరుగుతాయి, అభిమానాలు ఏర్పడతాయి. వాళ్ళకు కూడా ఒక్క లక్షణం కాదండి, చాలా విశాల దృక్పథం అనేది కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. బ్రాడ్ మైండెడ్ డెవలప్మెంట్ అవుతుంది, అడ్జస్ట్మెంట్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్లో కూడా చాలా చూడండి, రేపు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా మనం చాలా చూస్తున్నాం. చాలామంది మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ అవుతున్నాయి. ఎందుకని? అడ్జస్ట్మెంట్ లేకపోవడం. చిన్నప్పటి నుంచి నేను, నాది, నేనే గొప్ప, నేను చెప్పిందే రైట్ అనుకోవడం వల్లనే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఎప్పుడో అప్పుడు తప్పదండి. డబ్బుకి దానికి సంబంధం లేదు. నీకు కోట్లు డబ్బులు ఉన్న కూడా ఎందుకు డైవర్స్ అవుతున్నాయండి? ఈ లక్షణాలన్నీ రావాలంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాంటి మంచి క్యారెక్టర్స్, విశాల దృక్పథం, బ్రాడ్ మైండెడ్, అడ్జస్ట్మెంటు, ఒకరితో ఒకరు మింగిల్డ్ అవ్వడం, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సహకరించుకోవడం, దీనివల్ల ఆడుకోవడం వల్ల మనిషికి ఎక్సర్సైజ్ ఏర్పడుతుంది. అని ఒక లక్షణం కాదు, అన్నీ మంచి గుడ్ క్వాలిటీస్ అని ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. ఈసారి సమ్మర్లో మీ యొక్క పిల్లలతో గడిపి వాళ్ళని కూడా ఎంజాయ్మెంట్ చేసి మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ మీ శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ అండి. నమస్తే. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.